ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఎవరైనా సరే ఎక్కడైనా బెల్ట్ షాపులు పెడితే మాత్రం నేను కూడా బెల్ట్ తీయాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. నేను చాలా స్పష్టంగా ఉన్నాను, మద్యం జోలికి ఎవరు రాకూడదు. ఎవరైతే షాపులు తీసుకున్నారో వాళ్ళు అమ్ముకోవడం తప్ప ఏ నాయకుడు కానీ ఏ దందాలు చేసేవాళ్ళు కానీ అందులో ఇన్వాల్వ్ అయితే మాత్రం నేను ఎవరిని వదిలిపెట్టనని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా. మద్యం షాపుల్లో ఎవరైనా దళారులు ఏర్పడితే సహించను అంటున్నాడు. బెల్ట్ షాపులు ఎక్కడ పెడితే బెల్ట్ తీస్తానంటున్నాడు. ఎందుకే ఈ సొల్లు కబుర్లు నాకు అర్థం కాదు. మైక్ ముందేమో అద్భుతమైనటువంటి సొల్లు కబుర్లు చెప్పేటటువంటి కార్యక్రమం. అసలు బెల్ట్ షాపు లేనిది ఎక్కడ చెప్పండి? ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ బెల్ట్ షాపుల కోసం పాటలు పెట్టారు. బెల్ట్ షాపులు అద్భుతంగా అఫీషియల్గా జరుగుతున్నాయి. ఎక్సైజ్ వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఎవరైతే డబ్బులు కట్టలేదో బ్రాందీ షాపుల వాళ్ళు ఎమ్మెల్యేలకి వాటి మీదకి వెళ్ళి రైడ్లు చేస్తున్నారు, పట్టుకుంటున్నారు, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. తెల్లారిపాటికి వచ్చి ఎమ్మెల్యేలకు డబ్బులు కడుతున్నారు. ఇది జరుగుతున్న విషయం. చంద్రబాబు నాయుడు గారు మైక్ ముందు మాత్రం అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మద్యం చౌకగా జరుగుతున్నాయి ఇక్కడ చెప్పండి, నాకు అర్థం కాలే. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు, మద్యం ఏమన్నా చౌకగా దొరుకుతుందా? ఎక్కడ చౌకగా లేదు. అంతకన్నా ₹1 ఎక్కువే దొరికేటటువంటి పరిస్థితి మా రోజుల్లో కన్నా. ఈ విధంగా మద్యం షాపుల్లో విపరీతంగా దోచుకునేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎమ్మెల్యేలు చేస్తున్నారు. ఏ ఊర్లో ఆ ఊర్లో దందాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఒక ఆదాయం ఎమ్మెల్యేలకి.